శ్రీవాణి గారు, మీ డేరింగ్ డాషింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిదా. భారతీయ జనతా పార్టీ అనగానే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి ఎట్లయితే గుర్తుకోసారో అట్లా కార్పొరేటర్లలో ఆకుల శ్రీవాణి గారు గుర్తుకోసారు. ఏ సిచ్యువేషన్ ఉండని, ఏ సందర్భం ఉండని దూసుకోపోవాలంతే. వక్ఫ్ బోర్డు వల్ల ఒక కమ్యూనిటీ సమాజానికి తీరని లోటు చేస్తుంది. దేశంలో అందరం ఒకటే కదా, న్యాయం ఒకటే, చట్టం ఒకటే, రాజ్యాంగం ఒకటే, జెండా ఒకటి. అలాంటప్పుడు ముస్లిమ్స్ కి వేరే లా, మనకి వేరే లా ఎందుకు ఉండాలి? ఆ వర్గం మీద కావాలని మీరు పగబట్టారా, లేకపోతే కేవలం మీరు జై శ్రీరామ్ కాషాయకరణని తీసుకెళ్లాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యారా? ఈ రోజు ముస్లిమ్స్ అందరూ అనట్లేదు, కొంతమంది అందులో కేవలం వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళని అమాయకులను చేసి వాళ్ళ జీవితాలను కేవలం ఓటు బ్యాంక్ కోసం ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకుంటూ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కావచ్చు, తర్వాత కొంతమంది వాదనలు. ఈ ఎంఐఎం వాళ్ళు సూడో సెక్యులర్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్ల, వీళ్ళ వల్ల ఈ రోజు మన సమాజం ఇలా ఉంది. ఇవాళ పోయి ఈ భూమికి వచ్చేసి ఇది వక్ఫ్ బోర్డుకి చెందినది అని చెప్పి అక్కడ స్టిక్కర్ అంటే పెట్టేస్తే సరిపోతుంది, ఇంకా వక్ఫ్ బోర్డుకి వచ్చేస్తుంది. అయ్యో కాదు, దాన్ని డాక్యుమెంట్స్ అడగలేము. నీకు ఎవరు దానం చేశారో, నీకు డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, నువ్వు ఎక్కడి నుంచి కొన్నావు, ఏమీ ఉండవు. లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది. మళ్ళీ అంత ఆస్తి ముస్లిం బోర్డ్ అంటే ఈ వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇవాళటి వరకు కూడా పేదగా ముస్లిం ప్రజలు మెకానిక్ షాపులలో పండ్ల బండి, కూరగాయలవన్నీ ఎందుకు అమ్ముకుంటున్నారు? కేవలం ఎంఐఎం లాంటి గుంటనక్కల లీడర్లు మాత్రమే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆడపిల్లలు మాత్రమే అమెరికాలో, బ్రిటన్లో చదువుకుంటున్నారు. పేద ముస్లిం ప్రజలు ఎందుకు ఇంకా మురికివాడలలో బతుకుతున్నారు? సరే, మా ల్యాండ్ అనేది తీసుకోవడానికి వాళ్ళెవరు? మా కలెక్టర్లు వాళ్ళు వీళ్ళు అవసరం లేదు, మత పెద్దలు ఉంటారు, వాళ్ళు మాత్రమే చాలు. అది మాకు డొనేట్ చేసినటువంటి ల్యాండ్ని కేవలం అంబానీ, ఆదాని ఆ వక్ఫ్ బోర్డ్ ప్లేస్లలో ఉంటున్నారని మోడీ ఇదంతా చేస్తున్నారు అన్నది. అది మాది, మా భూములు. మీ భూమిలో ఎక్కడున్నాయి? డాక్యుమెంట్స్ చూపియండి. ఔరంగజేబ్ గుర్రాలను కట్టుకున్నాడు, ఔరంగజేబ్ వల్ల ఏదో 100 మంది భార్యలలో ఒక భార్య పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి అది మాకు చెందినదే అంటే, ఔరంగజేబ్ కి ముందు మన దేశంలో ఎవరుండే? మరాఠాలు ఉండే, రాజ్పుట్స్ ఉండే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు వచ్చి అడుగుతారా? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు. నమస్తే శ్రీవాణి గారు. సో శ్రీవాణి గారు, మీ డేరింగ్ డాషింగ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫిదా. భారతీయ జనతా పార్టీ అనగానే మనకి ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి ఎట్లయితే గుర్తుకోసారో అట్లా కార్పొరేటర్లలో ఆకుల శ్రీవాణి గారు గుర్తుకోసారు. ఏ సిచ్యువేషన్ ఉండని, ఏ సందర్భం ఉండని దూసుకోపోవాలంతే. తర్వాత ఏదైతే అది అవుతుంది. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ప్రతి ఒక్క మహిళ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ సో మచ్. అండ్ చూసుకున్నట్టయితే మనం ఈ మధ్య కాలంలో వక్ఫ్ బోర్డు వల్ల అసలు ఒక సమాజానికి, ఒక కమ్యూనిటీ సమాజానికి తీరని లోటు చేస్తుంది. ఆర్టికల్ 370 విషయంలో కావచ్చు, తర్వాత త్రిబుల్ తలాక్ విషయంలో కావచ్చు, ఇప్పుడు వక్ఫ్ బోర్డు. సో ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసుకుంటూ మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ కావచ్చు, తర్వాత కొంతమంది వాదనలు. మేడం, ఎందుకంటే ఆ వర్గం మీద కావాలని మీరు పగబట్టారా, లేకపోతే కేవలం మీరు జై శ్రీరామ్ కాషాయకరణని తీసుకెళ్లాలని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యారా? అడిగే వాళ్ళనే నేను మళ్ళా ఒకసారి ప్రశ్నించాలనుకుంటున్నాను. దేశంలో అందరం ఒకటే కదా, న్యాయం ఒకటే, చట్టం ఒకటే, రాజ్యాంగం ఒకటే, జెండా ఒకటి. అలాంటప్పుడు ముస్లిమ్స్ కి వేరే లా, మనకి వేరే లా ఎందుకు ఉండాలి? ఈ రోజు ముస్లిమ్స్ అందరూ అనట్లేదు, కొంతమంది అందులో కేవలం వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళని అమాయకులను చేసి వాళ్ళ జీవితాలను కేవలం ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటూ వాళ్ళని ముందుకు సాగకుండా ఈ రోజు మోసం చేసేది ఎవరు? ఈ ఎంఐఎం వాళ్ళు, సూడో సెక్యులర్ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, స్టాలిన్ లాంటి వాళ్ళు, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు, సో కాల్డ్ కాంగ్రెస్ లీడర్లు అందరూ. వీళ్ళ వల్ల ఈ రోజు మన సమాజం ఇలా ఉంది. అసలు వక్ఫ్ బోర్డ్ బిల్ అంటే ఏంటి? అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంటి?
వక్ఫ్ బోర్డ్ అంటే ఒకప్పుడు, నేను స్వాతంత్రానికి ముందుకి నేను మాట్లాడట్లేదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైతే పార్టీషన్ అప్పుడు ముస్లిమ్స్ మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళ భూములన్నిటినీ ఒక బోర్డు అంటే ఒక సంస్థ వల్ల ఆ ముస్లిమ్స్ ప్రజలు ఎవరైతే వదిలి వెళ్ళిపోయారో ఆ ముస్లిమ్స్ ప్రజల వాళ్ళ ఆస్తులని కేవలం ముస్లిం ప్రయోజనాలకే వాడుకోవాలి అన్నది వక్ఫ్ బోర్డ్ లో జవహర్లాల్ నెహ్రూ గారు సొంత ప్రయోజనాల కోసం తీసుకొచ్చినది అది. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు, తర్వాత పివి నరసింహారావు గారు, వాళ్ళ కాంగ్రెస్ నాయకులందరూ వాళ్ళు ఏం చేశారు, మళ్ళా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం, ముస్లింల ఓట్ల కోసం అని చెప్పి మీరు ఏ స్థలం నన్నా సరే వక్ఫ్ బోర్డ్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు, అడగవచ్చు. ఇవాళ పోయి ఈ భూమికి వచ్చేసి ఇది వక్ఫ్ బోర్డ్ కి చెందినది అని చెప్పి అక్కడ స్టిక్కర్ అంటే పెట్టేస్తే సరిపోతుంది, ఇంకా వక్ఫ్ బోర్డ్ కి వచ్చేస్తుంది. కనీసము మనం మన దేశంలో ఉన్నప్పుడు, రాజ్యాంగంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించే అధికారం ఉంటుంది, మాట్లాడే అధికారం ఉంటుంది. కానీ ఎవరైతే వచ్చి ఇది వక్ఫ్ బోర్డ్ భూమి అని చెప్తే కనీసం మనం వెళ్ళి క్లెయిమ్ చేసుకోలేము. అయ్యో కాదు, దాని డాక్యుమెంట్స్ అడగలేము, నీకు ఎవరు దానం చేశారో, నీకు డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, నువ్వు ఎక్కడి నుంచి కొన్నావు, ఏమీ ఉండదు. కేవలం వక్ఫ్ బోర్డ్ అనగానే అందరూ కూడా భయపడి వెనక్కి రావాలి. మళ్ళీ ఇది ఎక్కడ చట్టం, ఇది ఎక్కడ న్యాయం, రాజ్యాంగమే. సంవత్సరాలు మేడం, మీరు కూడా 1999 తర్వాత వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉంది కదా, అప్పుడు ఎందుకు దానిపైన దృష్టి సారించలేదు? ఆ రోజు నుంచి కూడా అమెండ్మెంట్స్ చెయ్యాలి అని చెప్పి పోరాడాము. ఆ టైంలో మాకు సరి అయిన ప్రభుత్వంలో మాకు ఆ స్ట్రెంత్ లేకుండే కాబట్టి మేము చేయలేకపోయాం. కానీ ఆ రోజు నుంచి పోరాడుతూ ఉంటే ఈ రోజు వరకు వచ్చింది, బిల్లు పాస్ అయింది. అది కూడా ఎక్కడ చట్టపరంగా పార్లమెంట్ సాక్షిగా అందరు నాయకులు ఉన్నాక ఆ చట్టాన్ని పాస్ చేశారు, బిల్లుని పాస్ చేశారు. బిల్లుని పాస్ చేసిన తర్వాత కూడా దాన్ని చింపేసి మేము దీన్ని పాటించము, మా రాష్ట్రాలలో మేము పాటించమని చెప్పి మమతా బెనర్జీ అంటది. ఓవైసీ చింపేసి మేము ముస్లిమ్స్ దీన్ని పాటించమని అంటాడు. అంటే నీకు చట్టానికే గౌరవం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగానికే నీకు గౌరవం లేదు. ఒక్కసారి చట్టసభలలో ఆ బిల్లు పాస్ చేస్తే దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆమోదం పలకాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాల్సిందే. నీకు నచ్చకపోతే నువ్వు సుప్రీం కోర్టుకి పో, అంతేగాని నేను దీన్ని ఫాలో గాను, నాకు ఇది అవసరం లేదు అనడం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము అంటే మీరు దీన్ని కరెక్ట్ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేకపోతే చెయ్యట్లేదా అనేది తెలియదు మేడం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో చూసుకుంటున్నాం, రోజు అక్కడ దహన కాండాలు ఏర్పడుతున్నాయి. తర్వాత మన హైదరాబాద్ లో చూసినాం. తర్వాత 18-19 వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీకి పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ఇది మరో 3 చట్టాలు అప్పుడు తీసుకొచ్చారు కదా, సో దానిలాగా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది అని చెప్పి నేను మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంది అంటే, లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది. ఎన్ని ఎకరాల భూమి ఉంది, దాని ప్రాపర్టీ కాస్ట్ ఎంత అంటే మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ముస్లిం బోర్డుల దగ్గర లేనిది కూడా మన భారతదేశంలో వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉంది. అంటే మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి ఎంతగానం ఆస్తి ఉందో. మళ్ళీ అంత ఆస్తి ముస్లిం బోర్డ్ అంటే ఈ వక్ఫ్ బోర్డ్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇవాళటి వరకు కూడా పేదగా ముస్లిం ప్రజలు మెకానిక్ షాపులలో పండ్ల బండి, కూరగాయలు అవన్నీ ఎందుకు అమ్ముకుంటున్నారు? ఇవాళ వాళ్ళు ఎందుకు కంపెనీకి CEO కాలేకపోతున్నారు, సైంటిస్టులు కాలేకపోతున్నారు, పెద్ద పెద్ద ప్లేయర్లు లేకపోతున్నారు? కేవలం MIM లాంటి గుంటనక్కల లీడర్లు మాత్రమే, ఎంపీలు ఎమ్మెల్యేలు ఆడపిల్లలు మాత్రమే అమెరికాలో బ్రిటన్లో చదువుకుంటున్నారు. పేద ముస్లిం ప్రజలు ఎందుకు ఇంకా మురికివాడలలో బతుకుతున్నారు అన్నది నా ప్రశ్న. ఒకవేళ మీ దగ్గర లక్షల ఎకరాల భూమి ఉంటే అది కేవలం ముస్లిం ప్రజలకే చెందినది అన్న నిజంగా మీ మంచి గుణం ఉంటే అక్కడ స్కూల్ ఎందుకు కట్టట్లే, కాలేజీలు ఎందుకు కట్టట్లే, హాస్పిటల్స్ ఎందుకు కట్టట్లే, స్టేడియంస్ ఎందుకు కట్టట్లే, ఆఫీసులు పెట్టండి, ఆఫీసులు ఎందుకు కట్టట్లేదు? కనీసం వాళ్ళకు ఒక రీసెర్చ్ సెంటర్స్ పెట్టండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టండి, కంపెనీలు కట్టి, ఫ్యాక్టరీలు కట్టి కేవలం ముస్లిం ప్రజలకే చెందినది, ఇక్కడ కేవలం ముస్లిం ప్రజలే రావాలి అని. ఏంటంటే మేడం, నేను కూడా కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు సరే మా ల్యాండ్ అనేది తీసుకోవడానికి వాళ్ళెవరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థం కావాలి ఏంటంటే అక్కడ కలెక్టర్ అనేది సుప్రీం ఉంటున్నారు. మా కలెక్టర్లు వీళ్ళు అవసరం లేదు, మాకు మా మత పెద్దలు ఉంటారు, వాళ్ళు మాత్రమే చాలు, అది మాకు డొనేట్ చేసినటువంటి ల్యాండ్ని కేవలం అంబానీ, ఆదాని ఆ వక్ఫ్ బోర్డ్ ప్లేస్లలో ఉంటున్నారని మోడీ ఇదంతా చేస్తున్నారు అన్నది ఈ ఒక్క లైన్ తీసుకొని మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అడిగారా అని అన్నారు, అది మాది, మా భూములు. మీ భూమిలో ఎక్కడుంది? మీ భూమిలో ఎక్కడ దానం చేశారు? ఎవరు దానం చేశారు? డాక్యుమెంట్స్ చూపియండి, ఎవరు దానం చేశారు? ఔరంగజేబ్ గుర్రాలను కట్టుకున్నాడు, ఔరంగజేబ్ వల్ల ఏదో 100 మంది భార్యలలో ఒక భార్య పిల్లలు అక్కడ ఉన్నారు కాబట్టి అది మాకు చెందినదే అంటే, ఔరంగజేబ్ కి ముందు మన దేశంలో ఎవరు ఉండే? మరాఠాలు ఉండే, రాజ్పుత్స్ ఉండే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు వచ్చి అడుగుతారా?
అడుగుతారా? మీరు ఒప్పుకుంటారా లేదా? ఇస్లాంకి ముందు మన దేశంలో సనాతన ధర్మం ఉండే, రాజ్పుత్స్ ఉండే, మన దగ్గర రుద్రమాదేవి లాంటి వాళ్ళు, కాకతీయులు, వీళ్ళందరూ ఉండే. నార్త్ ఇండియాలో రాజ్పుత్లు ఉండే, లాహోర్లో సిక్స్ వాళ్ళ కింగ్డమ్స్ ఉండే. మళ్ళీ వాళ్ళే కదా ముందు ముస్లిం ఇన్వేషన్స్ రాకముందు, అంటే మొఘల్స్ మన దగ్గరికి రాకముందు హిందూ రాజులే ఉండే కదా. మళ్ళీ వాళ్ళంతా భూమి వాళ్ళదే కదా. మళ్ళీ వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు తీసుకుంటున్నారు? ఇవాళ క్లెయిమ్ చేస్తే ప్రాపర్ గా క్లెయిమ్ చేయాలి, అంతేగాని మా భూములు అని అంటే కాదు. అక్కడ మా భూమి అనేదానికి మీ భూమి ఎవరు కొన్నారు, ఎవరు అమ్మిండ్రు, మీ తాత ముత్తాతల పేర్లేంది, అక్కడ ఎవరుండే, ఎన్ని సంవత్సరాలు ఉండే, అసలు రెవెన్యూ యాక్ట్ లో మీ భూములు ఉన్నాయా? సరే, రాజులను వదిలేసేయండి, రాజ్పుత్స్ ది, మరాఠాలది, ఇవన్నీ వదిలేయండి, ఔరంగజేబ్ ది వదిలేయండి. బ్రిటిష్ వచ్చినాక తర్వాత బ్రిటిష్ రెవెన్యూ యాక్ట్స్ లో మీ భూములు ఉన్నాయా? బ్రిటిష్ రెవెన్యూ యాక్ట్ లో మీ భూములు ఉన్నాయా? లేవు. మళ్ళీ అలాంటప్పుడు అవి మీ భూములను ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి క్లెయిమ్ చేస్తున్నారు? హిస్టరీలో పోతే, నేను అందుకే అన్న, ఇండిపెండెన్స్ కి ముందు పోతే చాలా విషయాలు ఉంటాయి మాట్లాడాలంటే. స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తర్వాత నేను మాట్లాడుతున్నాను. రాజ్యాంగం రచించిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం వచ్చింది, ఒక కాన్స్టిట్యూషన్ వచ్చింది. మనం ఆ జెండా కింద బతకాలి, ఆ కాన్స్టిట్యూషన్ కింద బతకాలి అని చెప్పి బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన తర్వాత కూడా మీరు ఇవన్నీ ప్రశ్నిస్తున్నారని అంటే మీరు ఎవరిని ధిక్కరిస్తున్నారు? మీరు దేశాన్ని ధిక్కరిస్తున్నారు, మీరు కాన్స్టిట్యూషన్ ని ధిక్కరిస్తున్నారు, ఇక్కడ ఉన్న చట్టాలను మీరు ధిక్కరిస్తున్నారు. అంటే మీకొక న్యాయము, వేరే వాళ్ళకు ఒక న్యాయం. నేను హిందువుల గురించి మాట్లాడాను, హిందువులను పక్కకు పెట్టేయండి. హిందువులు అంటే వీళ్ళ కోపం, సనాతని ధర్మీలు అంటే వీళ్ళ కోపం అని పక్కన పెట్టేయండి. ఇప్పుడు మైనారిటీల దగ్గర సిక్కులు ఉన్నారు, బుద్ధిస్ట్స్ ఉన్నారు, జైన్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా మైనారిటీలే కదా. చాలా చిన్న పాపులేషన్. పార్సీలు ఉన్నారు, ముస్లిం పాపులేషన్ కంటే కూడా అలా చాలా చిన్న పాపులేషన్. మళ్ళీ వాళ్ళకి ఎందుకు లేవు ఈ చట్టాలు? వాళ్ళ కోసం ఎందుకు లేదు ఈ చట్టాలు? ఇండియా గేట్ బ్రిటిషర్స్ కట్టారు కాబట్టి, ఇండియా గేట్ జార్జ్ అనే ఒక క్రిస్టియన్ కట్టాడు కాబట్టి అది మాకు చెందింది అని చెప్పి వాళ్ళు వచ్చి రేపు అక్కడ బోర్డు కట్టేసుకొని దిస్ బిలాంగ్స్ టు క్రిస్టియన్ ల్యాండ్ అంటే ఎలా అవుతుంది? కాదు కదా. ఇప్పుడు మమతా బెనర్జీ ఉంది, వక్ఫ్ బోర్డు బిల్లు కోసం ముస్లింస్ కి సపోర్ట్ చేస్తుంది, కొంతమంది ముస్లిం లీగ్ లో ఉన్న కొంతమంది గుంటనక్కలకి సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే విక్టోరియా ప్యాలెస్ అని ఉంటుంది అక్కడ. ఆ విక్టోరియా ప్యాలెస్ విక్టోరియా పేరు మీద ఉంది, అది మా బ్రిటిషర్స్ దే అని చెప్పి వాళ్ళు వచ్చి క్లెయిమ్ చేస్తే, లేకపోతే ఇక్కడ దేశంలో ఉన్న క్రిస్టియన్స్ అని చెప్పి వాళ్ళు ఒక క్లెయిమ్ చేసి అవి ఇచ్చేస్తుందా? ఇవ్వదు కదా. అలా క్లెయిమ్ చేసుకుంటూ పోవడం కాదు. మనకు ఒక చట్టం ఉంది, ఒక న్యాయం ఉంది, ఒక రాజ్యాంగబద్ధంగా మనకి రెవెన్యూ యాక్ట్ అనేది ఉంది. అందులో స్థలం ఎవరిది, ఆ స్థలం అందే దానికి లింక్ డాక్యుమెంట్స్. నువ్వు ఒక భూమి కొన్నావు అని అంటే నీకంటే ముందు ఎంతమంది కొన్నారో, ఆ భూమి నీకు ఎక్కడి వరకు వచ్చిందన్న లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ లేకుండా కేవలం నాదే అని అంటే మాత్రం తప్పు. ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉండే వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు అన్నారు రేపో మాపో మన రాష్ట్రంలో కూడా చేస్తున్నారని చెప్పి. మన రాష్ట్రంలో కొంతమంది చేసుకోండి, ఎంఐఎం లాంటి జిహాదీలు, మొనార్కులు, అట్లాంటి రజాకార్ వారసులు ఎవరన్నా ఉన్నారంటే చేసుకోనివ్వండి. అంతేగాని అందులో పాపం అమాయక కాంగ్రెస్ లో నుంచి కొంతమంది యువకులే గాని, నిన్న మొన్న అంటే యువకులు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తుంటూ ఏఐసి వాళ్ళకు ఒకటి ఉంటది, వాళ్ళ యంగ్ వింగ్, అట్లాంటి వాళ్ళని అందులోకి తీసుకెళ్ళకండి. ఒకవేళ మీకు పిలుపునిచ్చినా కూడా మీరు 10కి ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అనంటే దాని వల్ల ముస్లిం ప్రజలకు అన్యాయం అవుతుంది. కేవలం ఎంఐఎం లాంటి కాంగ్రెస్ నాయకులు కొంతమంది వాళ్ళకే న్యాయం జరుగుతుంది. అది ఆలోచించి వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్ళారనుకోండి, ద నెక్స్ట్ డే నుంచి మేము మిమ్మల్ని రాజ్యాంగ విరోధుల రాగా మేము పేరేస్తాం. నిజంగా కూడా బిఆర్ అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే వెళ్ళొద్దు. ఓకే, సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇప్పటికి ఒక ముద్ర ఏంటంటే కేవలం ఒక కమ్యూనిటీకి చెందిందే, ఒక మతానికి చెందిందే ఆ నినాదం తప్ప వేరేది ఏం వినబడదు. వచ్చినప్పటి నుంచి మా కమ్యూనిటీని అంతం చేస్తుంది అది అని అంటే 2014 నుంచి వినిపిస్తున్నటువంటి స్లోగన్ మేడం. నిజంగా కేవలం భారతీయ జనతా పార్టీ ఒక వర్గానికి చెందినటువంటి పార్టీనా? మీరు చాలా సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో భారతదేశంలోనే ఉంటున్నారు కదా. మన మోదీ ప్రభుత్వం అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దాదాపుగా 11 సంవత్సరాలు అవుతుంది. ఈ 11 సంవత్సరాలలో ముస్లింస్ నమాజ్ చదువుకోవట్లేదా? రోజుకి 5 సార్లు నమాజులు చదువుకుంటున్నారు. రంజాన్ జరుపుకోవట్లేదా? మిల్లుదన్ అబి అని చెప్పి ర్యాలీలు చేయట్లేదా? వాళ్ళు స్వాతంత్రంగా మాట్లాడట్లేదా? ఎంఐఎం లాంటి వాళ్ళు రాజ్యాంగంగా పోరాటం చేయట్లేదా? ఓట్లు తెచ్చుకొని ఎంపీలు ఎమ్మెల్యేలుగా వాళ్ళు అవ్వట్లేదా? వాళ్ళు ఈ బిర్యానీ తినట్లేదా? వాళ్ళు మొన్న రంజాన్ కి రోడ్ల మీద హలీం పట్టీలు పెట్టి హలీంలు అమ్ముకోలేదా? ఎక్కడ అన్యాయం జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది? ఎవరికి అన్యాయం చేస్తాం మేము? బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడుతున్నారు? మళ్ళీ వాళ్ళు రేషన్ షాప్లలో బియ్యం తీసుకోవట్లేదా? నరేంద్ర మోడీ గారు వేయించిన రోడ్లలో రహదారులలో ప్రయాణిస్తలేరా? ఎయిర్పోర్ట్లలో విదేశాలలో పోవట్లేదా? రైల్వేలలో ఊర్లలో పోవట్లేదా?
అన్నిట్లో పోతున్నారు, అన్నిట్లో ఉంటున్నారు, తింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. హిందువులు బానే ఉన్నాం, ముస్లింలం బానే ఉన్నాం, కలిసిమెలిసి ఉన్నాము. నొప్పేవరకు ఈ ఎంఐఎం లాంటి వాళ్ళకి, కాంగ్రెస్ లాంటి నాయకులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవ్వరికి కూడా బాధ లేదు. అందరు హ్యాపీగా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సరే నేను ఒక బీజేపీ కార్యకర్త పక్కకు పెట్టండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, రోజుకు ముస్లిమ్స్ నమాజ్ చేసుకోవట్లేదా? మాస్కుల మీద మైకులు పెట్టట్లేదా? వాళ్ళు ర్యాలీలు చేయట్లేదా? జెండాలు పట్టుకొని రోడ్ల మీద ఊపట్లేదా? పాకిస్తాన్ గెలిస్తే వచ్చి సెలబ్రేషన్స్ చేసుకోవట్లేదా? ఎవరిని ఎక్కడ ఆపినాం మేము? ఏమన్నా ఆపినామా? చార్మినార్ లో మొన్న రంజాన్ అయింది. అదే హిందూ పండుగలు గానీ ఏమన్నా అయితే రాత్రి 11 గంటలకు షాప్స్ బంద్ చేయాలి, అది రూలా? మళ్ళీ మొన్న చార్మినార్ లో ఎందుకు షాప్స్ ఓపెన్ ఉన్నాయి? ఓపెన్ ఉన్నాయా లేదా? మేము అడిగామా పోయి? మళ్ళీ బీజేపీ ప్రభుత్వమే గాని, బీజేపీ నాయకులే గాని పోయి అడిగారా? ఆపారా? షాప్స్ మూసేశారా? మూసేయలేదు కదా, స్వాతంత్రంగానే బతుకుతున్నారు కదా. వాళ్ళు కూడా లోన్లు తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా జాబులు చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా కూరగాయలు అమ్ముతున్నారు, వాళ్ళు కూడా పండ్లు అమ్ముకుంటున్నారు, అన్నిట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తింటున్నారు, మనం తింటున్నాం, తప్పేముంది? అలా బీజేపీ పేరు చెప్పడం ఎందుకు? అది కేవలం ఓటు బ్యాంక్. ఎక్కడ బీజేపీ వస్తే మీకు అన్యాయం అవుతుంది, బీజేపీని గెలిపించకండి, బీజేపీ తప్పు చేస్తుంది అని మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు 370 ఆర్టికల్ చేయగలిగింది. 370 ఆర్టికల్ కి ముందు కాశ్మీర్ ని చూడండి, 370 ఆర్టికల్ అమలైనాక కాశ్మీర్ ని చూడండి. అప్పట్లో అక్కడికి పోవాలి అని అంటే భయపడుతున్నాము అని చెప్పి కాంగ్రెస్ నాయకులే చెప్పారు. 370 ఆర్టికల్ అయిన తర్వాత ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాహుల్ గాంధీ వాళ్ళ అక్కనో చెల్లనో ప్రియాంక గాంధీ పోయి మంచులో ఆడుకున్నారు కదా, మంచిగా బైకుల పైన రైడ్లు చేశారు కదా. అది ఎవరి ఘనత? నరేంద్ర మోదీ గారి ఘనత. ట్రిపుల్ తలాక్ తీసి అయోమయం అయిపోతుంది అని చెప్పారు. ఇక్కడ అయిపోయారు, మహిళలకు మంచిగా ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా, సంతోషంగా ఉన్నారు కదా. నరేంద్ర మోదీ గారి ఘనత. కేవలం భయపెట్టి రాజకీయంలో ఓట్ల కోసం ఎక్కడ మీ ఆస్తులు పోతాయో అని పాపం అమాయక ప్రజలను అన్యాయం చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా రియాలిటీ ఏందని చెప్పండి. వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళ ప్రశ్నకు సమాధానం మీరు చెప్పండి, లేకపోతే అసలు వాళ్ళ ప్రశ్న ఏంది, ఆ ప్రశ్న మీకు ఎవరు అడగమన్నారు అది ఒకసారి అడగండి. బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు పెట్టినా, ఎక్కడ ఎన్నికలు పెట్టినా విజయపదంలో నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎందుకు ముందరికి వెళ్ళలేకపోతుంది? తెలంగాణలో ఏమైంది బీజేపీకి? చెప్పాలి అంటే తెలంగాణలో ఇంతవరకు మాకు ఓట్ బ్యాంక్ చాలా తక్కువ ఉంది. మొన్నటిసారి ఓట్ బ్యాంక్ పెరిగింది, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఇప్పుడు 37% ఉన్నాం. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కూడా బీజేపీ గెలిచే స్థాయిలో ఈ రోజు అంటే దానికి రియల్ గా చెప్తున్నాను. బీజేపీ సౌత్ లో రావడం కావచ్చు, తెలంగాణలో రావడం అదొక కళనే అని చెప్పేసి మీరు అన్నట్టుగా ఇంతకు ముందు దాంట్లో బీజేపీకి ఓట్ బ్యాంక్ సరిగ్గా లేకుండే మన రాష్ట్రంలో. ఇప్పుడు ఓట్ బ్యాంక్ అన్నది పెరిగింది. దానికి నేను అంటే హాస్యాస్పదంగా చెప్పడం కాదు, అది నిజం, సత్యం. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు 8 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఎంపీలుగా గెలిచారు. దానికంటే ముందు జీహెచ్ఎంసీ కార్పొరేషన్ లో 48 మంది కార్పొరేటర్లుగా గెలిచారు. మళ్ళీ దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్లలో దాంట్లలో కూడా మా సత్తా ఏందో మేము చూపించగలిగాం. దాని తర్వాత అవన్నీ పక్కన పెట్టండి, సరే చాలా రోజులు అయిపోయిందని మీరు అన్నా. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 3 స్థానాలలో 2 స్థానాలు గెలిచాం. అందరూ కూడా వివేకులు, చదువుకున్న గ్రాడ్యుయేట్స్, టీచర్స్ వాళ్ళు. అట్లాంటి దాంట్లో ఆ సీట్లు మేము గెలవగలిగాము అని అంటే ఈ రోజు మా ఓట్ బ్యాంక్ నిజంగా గతంలో చూసుకున్నట్టయితే 2019లో ఉప ఎన్నికల్లో గెలిచింది, 2020లో ఉప ఎన్నికల్లో గెలిచింది, 2021-22లో కేవలం స్వల్ప మెజార్టీ తోటి రాజగోపాల్ రెడ్డి గారు ఓడిపోయారు. తర్వాత కూడా మళ్ళీ ఏవిఎన్ రెడ్డి గారు గెలిచారు ఎమ్మెల్సీగా. సో అంత గెలిచినప్పటికీ కేవలం 8 స్థానాలకే పరిమితం అయిపోవడం ఏంది? ప్రతి ఒక్క దగ్గర డిపాజిట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీ, ఈ రోజు 64 స్థానాలతో అధికారం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కారణం కాంగ్రెస్ పార్టీ అని కాదు, కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఇష్టము, వీళ్ళు వస్తే ఏదో చేసి పెడతారు, ఉద్ధరిస్తారని చెప్పి ఎవరు వేయలేదు. కేసీఆర్ మీద కోపంతో, ఆ కోపం మీద మేము ప్లస్ చేసుకోవడానికి మేము చేద్దామని అనుకున్నాం. మేము ఆల్మోస్ట్ ఒక 32% లో మాకు మేమే అధికారంలోకి వస్తాము, ఆ కుర్చీ మాదే, అధికారం స్థాయిలోకి వచ్చిన మేము కొన్ని తప్పిదాలు మా వల్ల కూడా అయ్యాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ రాష్ట్ర అధ్యక్షులని మార్పడమే కానీ దానివల్ల కార్యకర్తలు అంతా ఒక కన్ఫ్యూజన్ లో ఉండిపోయి సరిగ్గా అంటే మేము రాష్ట్ర పథకాలు దానితో పాటుగా మేము కేంద్రంలో మేము చేస్తున్న మంచి పనులు, నరేంద్ర మోదీ గారి పథకాలు అవన్నీ కూడా ప్రజలలోకి తీసుకువెళ్ళలేకపోవడము. దాంతో పాటుగా అదే కాక ఈ అబద్ధాలు ఎవరైతే చెప్పారో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఊరూరా వాడవాడ పోయి దేవుడి మీద ప్రమాణం చేసి మీకు 4,000 ఇస్తాము, మీకు తులం బంగారం ఇస్తాము, మీకు స్కూటీలు ఇస్తాము, రైతు రుణమాఫీ చేస్తాము, ఈ అబద్ధాలు కూడా అందులో కొంచెం యాడ్ అయ్యాయి. దాంతో పాటుగా మీరు అన్నట్టుగా బీజేపీలో కూడా తప్పులు జరిగాయి, తప్పులు జరగలేదని అన్నాను. అట్లే ఒక కార్యకర్తగా నేను చెప్తున్నాను, అందులో తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకొని ఇప్పుడు ఎలక్షన్స్ అవుతే గెలిచే స్థాయిలో మేము ఉన్నాం. ఆ తప్పులేవో మేము నేర్చుకున్నామని చెప్పి మీకు చెప్తున్నాం. ఏం నేర్చుకున్నారు మేడం? ఇప్పటికీ అవే గొడవలు, అదే రాష్ట్ర అధ్యక్షుని ఇప్పటి వరకు అంటే అపాయింట్ చేయను
అనేటువంటి రాష్ట్ర పరిస్థితి. అధ్యక్షుడు అంటే సంక్రాంతి కోసం, ఉగాది కోసం అవన్నీ మీరు అవన్నీ మీడియాలో మీరు చెప్పడం వరకే గాని ఒక రాజా సింగ్ కార్యకర్తగా లాంటి ఒక ఎమ్మెల్యే, సీనియర్ ఎమ్మెల్యే కూడా విమర్శించడం అనేది జరిగింది. రాష్ట్ర పరిధిలు ఉంటే మళ్ళీ లబ్బర్ స్టాంప్ లాంటి రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడు, కేంద్రం ఆలోచిస్తే మాత్రం కరెక్ట్ సరైన రాష్ట్ర అధ్యక్షుడు అవుతారని, ఎవరికి తెలియకుండా కేవలం కొంతమంది మాత్రమే వాళ్ళే అనౌన్స్మెంట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. సో భారతీయ జనతా పార్టీ అంటే బయటికి కనిపించేంత లోపల ఏమి ఉండదు. అయితే ఇక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు, ఇక్కడ కూడా ఎవరి మాటలు వినకపోవడాలు, సిద్ధాంతాలు అవి ఉండవని, సిద్ధాంతాల ప్రకారంగానే మేము వెళ్తాము కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు నియమించుకోవడానికి ఇన్ని రోజులు బట్టి అదే సిద్ధాంతాలను ఫాలో అవ్వట్లేదు, కేవలం ఏదో 4-5 మాట్లాడుకొని చేసుకునేది ఉంటే ఎప్పుడో అనౌన్స్ చేసేవారు. సిద్ధాంతాల ప్రకారంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని విభాగాలు ఉన్నాయో బీజేపీతో పాటుగా ఆర్ఎస్ఎస్ గానీ, విహెచ్పి, బజరంగ్ దళ్, మాతృశ్రీ, ఇట్లా అన్ని విభాగాల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించి దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే మొత్తము మెంబర్షిప్స్ ఎవరైతే చేశారో వాళ్ళందరివి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే ఒక స్టెప్ వైజ్ గా వెళ్ళాలి. కాబట్టి ఇంత డిలే అయింది. మీరు అన్నట్టుగా ఎవరి అభిప్రాయాలు అవసరం లేదో 4-5 మాట్లాడుకుంటున్నారంటే ఎప్పుడో పేర్లను సిద్ధాంతాలు కలిగిన పార్టీ బీజేపీ అనుకోవచ్చా? సిద్ధాంతాలు కలిగిన పార్టీ బీజేపీ. కాబట్టి ఈ రోజు కూడా మన దేశంలో మంచిగా సుఖ సంతోషాలతోటి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, సిక్, ఇసాయి అందరం కలిసి ఉన్నాము అని అంటే దానికి కారణం బీజేపీయే. బీజేపీ నమ్మే సిద్ధాంతాలు, దానికి తోడుగా సనాతన ధర్మం, ఇవి రెండు చేయూతనిస్తేనే ఈ రోజు మన దేశం ఇంత మంచిగా ఉంది. అదే వేరే దేశాలలో చూసుకోండి, పాకిస్తానే గాని, బంగ్లాదేశే గాని, శ్రీలంక, ఇరాక్, ఇజ్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, ఎక్కడ పడితే అక్కడ గొడవలు అవుతున్నాయి. ఈ రోజు మన దేశం ఇంత మంచిగా ఉంది అని అంటే మా పార్టీ లాంటి వాళ్ళ సిద్ధాంతాలు, సనాతన ధర్మం వల్లనే ఇది మంచిగా ఉంది. ఓకే మేడం, సరే మనకు 2028-29 ఎలక్షన్స్ పక్కన పెడితే రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావచ్చు, మీరు ఒక కార్పొరేటర్లు కాబట్టి మీరు మళ్ళీ కార్పొరేటర్లుగా గెలిచే అవకాశాలు ఉన్నాయా? అప్పుడు ఏదో 10,000 రూపాయల ఎఫెక్ట్ వల్ల బీజేపీ వాళ్ళు 48 మంది 50 మంది గెలిచిందని ఒక పుకార్. ప్రజలు చాలా వివేకులు, ప్రజలలో మార్పు వచ్చింది. ప్రజలకి కేసీఆర్ చేసిన ద్రోహం ఏందో అర్థమైంది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహం ఏందో కూడా అర్థమైంది. కాబట్టి రేపు ఎలక్షన్లు పెట్టినా సరే బీజేపీ సత్తా చూపిస్తుంది. ఈ రేవంత్ రెడ్డికే భయం అయ్యి నేను 4 ముక్కలు చేస్తా, జీహెచ్ఎంసీని 2 ముక్కలు చేస్తా, ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి ఆ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళకు ఒకటి చెప్తున్నాను, 1 బూతు గానీ 10 బూతులు గానీ 100 బూతులు గానీ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎప్పుడంటే ఎనీ టైం ఎనీ సెంటర్ ఎలక్షన్లు పెట్టమను. బీజేపీ జెండా ఎగరేస్తా, మా సత్తా ఏందో మేము చూపిస్తాం రాష్ట్రంలో. పక్కా అభివృద్ధి పేరుతో చెప్పుకుంటారా? మళ్ళీ జై శ్రీరామ్ అనే నినాదం, జై శ్రీరామ్ అన్నది మా బలం, జై శ్రీరామ్ అన్నది బరాబర్ చెప్తాం, జై శ్రీరామ్, తగ్గేదే లేదు. మా జెండా కాషాయం జెండా పట్టుకుంటాం, జై శ్రీరామ్ అని అంటాం. దాంతో పాటుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం. కానీ ఏదో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము ఏదో టోపీలు పెట్టుకొని ఇఫ్తార్ పార్టీలు ఇచ్చే టైప్ అయితే మేము కాదు. నిజంగా మనసులో ఏందో అదే మాట్లాడతాం. ఓకే, అంటే మీరు పోని కార్పొరేటర్ అయిన తర్వాత మీరు సాధించినట్టు విజయాలు ఏంటి మేడం? అంటే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, నెరవేర్చినవి కావచ్చు రాష్ట్రంలో అంటున్నారు. మీరు ఇక్కడ మీ లోకల్ అనే చూసుకుందాం. లోకల్లో అభివృద్ధి పరంగా డెవలప్మెంట్స్ అన్నవి ఈ రోజు నేనే ఒక కార్పొరేటర్ గా నేనే కాదు, నా ప్లేస్ లో మీరు గెలిచినా కూడా ఏవైతే రోడ్లు వేయాలో ఆ రోడ్లు వేయాలి, మోరీలు చూడాలి, ఊడిపియాలి, చెయ్యాలి, లైట్లు వేపియాలి. ఇది కామన్ గా పొలిటికల్ గా నడిచేదే, సిస్టమ్ నడుస్తుంది. కానీ నేను సొంతంగా గర్వంగా చెప్పుకునేది ఏంది అని అంటే, మా డివిజన్ లో ఒక కాలేజ్ ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్. అది కట్టి కూడా దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. నాకంటే ముందు చాలా మంది లీడర్లు ఉన్నారు, అన్ని పార్టీ లీడర్లు. నేను కేవలం కాంగ్రెస్ అట్లా విమర్శించాను. మా బీజేపీ పార్టీలో కూడా 30-40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న లీడర్లు అందరూ కూడా ఉన్నారు. నేను ఏదో కొత్తగా వచ్చినాను రాజకీయంలోకి. వచ్చిన తర్వాత అక్కడ అమ్మాయిలకి ఇబ్బంది పడుతున్నారు, అమ్మాయిలకి టాయిలెట్లు లేవని చెప్పి పోరాడారు. పోరాడిన తర్వాత ఈ రోజు అక్కడ 2 కోట్ల రూపాయలు శాంక్షన్ అయ్యాయి, టాయిలెట్స్ నిర్మించారు. దాంతో పాటుగా మా డివిజన్ లో కొన్ని, అంటే అసలు మా డివిజన్ లో నీళ్లు రావు జనరల్ గా కూడా. సరూర్ నగర్ గడ్డ మీద ఉంటది, హైట్ లో ఉంటది, కాబట్టి నీళ్లు రావు మా దగ్గర. కానీ అప్పుడున్న కొంతమంది కార్పొరేటర్లు, అప్పుడున్న సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే అందరూ ఒకే పార్టీ, దాంతో పాటుగా ఇక పక్క డివిజన్లు ఉన్న వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే అక్కడున్న నీళ్ళనన్నిటినీ మా సైడ్ మళ్ళించారు. దాని వల్ల మాకు ఒక 2 కాలనీలు మునిగిపోతున్నాయి. అది ఇట్స్ అ మిస్టేక్, ఇట్స్ అ మ్యాన్ మేడ్ మిస్టేక్. వర్షాలు వస్తే ఎవరు ఆపలేము, కానీ కావాలని చెప్పి నాలని ఇటు మళ్లించారు. ఆ విషయాని కోసం అని చెప్పి 6 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాము. పనులు సగం అయ్యాయి, ఇంకా సగం కాలేదు. దానికోసం కూడా మేము పోరాడుతున్నాం. అలాంటివి కొన్ని అంటే నేను చేయగలిగాను అని చెప్పుకున్నది. దాంతో పాటుగా
అలా శానిటైజేషన్ డిపార్ట్మెంట్ ఉంది GHMC లో, వాళ్ళ పని ఊడవాలి, చెత్త ఎత్తుకుపోవాలి. అది కాదు, మనము చెత్త వేయొద్దు, మనము కూడా ప్రభుత్వానికి సహకరించాలి, మనం కూడా GHMC వర్కర్స్ కి మనం కూడా సహకరించాలి అని చెప్పి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాంటి కొన్ని చేంజెస్ చేశాము. ఇట్లా చెప్పాలంటే ప్లస్ థింగ్స్ అంటే ఇవే నేను చెప్పాలంటే. అంటే మీరు స్టార్టింగ్ నుంచి పొలిటికల్ లీడరేనా లేకపోతే మొన్న కార్పొరేటర్? లేదండి, దట్ ఈస్ మై ఫస్ట్ టైం. మేము RSS, మా ఫ్యామిలీ RSS బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మా మామయ్య శిశు మందిర్ స్కూల్ స్థాపించి ఆశ్రమాలకి ఇలాంటివి చూసుకునే వాళ్ళు, సమాజం మార్పు కోసం అని చెప్పి పోరాడే వ్యక్తులు వీళ్ళు. దాని తర్వాత కార్పొరేటర్ గా ఆ టైంలో కరోనా సమయంలో కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం అవన్నీ చేస్తే మా దగ్గర ఉన్న వాళ్ళు మీరు కూడా పాలిటిక్స్ లోకి రండి అన్నారు. ఆ టైంలో సపోర్ట్ చేసింది పార్టీ కూడా. పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది, ప్రజలు ఆశీర్వదించడం జరిగింది, గెలవడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రశాంతంగా ఉన్న పొలిటికల్ వచ్చి విమర్శలు? ఇప్పుడు ఈవెన్ మీ వీడియోసే గానీ కొంతమంది తిడుతుంటారు, కొంతమంది అనరాని మాటలు అంటుంటారు. అండ్ రాజకీయంలో కాబట్టి ఒకరు తిడతారు, ఒకరు లాగుతారు, తర్వాత లేనిపోని భజన చేస్తారు. రాజకీయంలోనే కాదు, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లో కానీ ఎక్కడ వెళ్ళి వర్క్ చేసినా కూడా రాజకీయాలు అనేవి ఉంటాయి. ఒకరు ఎదుగుతుంటే ఒకరికి నచ్చదు, ఈర్ష్య ఉంటుంది. అది ఎవరో కాదు, మన సొంత వాళ్ళే ఉంటారు. అది తప్పేమీ మీ పార్టీలో కూడా ఉన్నారు, డెఫినెట్ గా ఉన్నారు, సహజం. అది నేను గెలిచిన నిజంగా చెప్తున్నాను, నేను గెలిచిన కొన్ని రోజులకే నా ఇంటి పైన దాడి చేశారు రాళ్లతో గుడ్లతో. అది కూడా ఎవరు? నా సొంత పార్టీ వాళ్ళు. అప్పుడప్పుడు నాకు ఆ మూమెంట్ లో నాకు అనిపించింది, అంటే నేను వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతిపక్ష పార్టీల కంటే నేను నా సొంత పార్టీ వాళ్ళతోనే భయపడాల్సి వస్తుందా అని అనిపించింది. ఈలే నాకు సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారు అని అనిపించింది. కానీ నేను కొంచెం టఫ్ గా ఫైట్ చేయగలుగుతాను, నేనే కానీ నా హస్బెండ్ సపోర్ట్, తను చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళం కాబట్టి వాళ్ళేంది భయపడిపించేది. వాళ్ళు మీద రాళ్ళు కొడితే ఆ రాళ్ళు ఏందో వాళ్ళ మీదనే పడేటట్టుగా చేయాలి, అంతేగాని వాళ్ళు రాళ్ళు కొట్టారని భయపడొద్దు కదా. సమాజంలో నేను నా మంచితనం ఏందో చేసి చూపించాలని చెప్పి కష్టపడ్డాను, పని చేశాను. టైం అంటే సమయమే చెప్తుంది సమాధానం అని అంటారు కదా, సమయం చెప్పింది సమాధానం. మేడం ఆ టైంలో కేసీఆర్ దగ్గర నుంచి కూడా ఆఫర్ వచ్చినట్టు విన్నాం మేడం. లేదండి, మాకు ఎవరి తరఫు నుంచి ఆఫర్ రాలేదు. ఇట్లా నేను న్యూస్ లో ఏంటంటే నాకు నవ్వు వస్తుంది. అంటే వాళ్ళు ఆ విషయంలో చూసుకున్నట్టయితే ఒక మహిళ కాబట్టి ఆ విషయంలో వచ్చింది, మాకు ఎక్కడి నుంచి ఆఫర్స్ రాలేదండి. ఓకే, ఇప్పుడు మేడం అంటే ఒకవేళ ప్రతిపక్షంలో ఉన్నారు కదా, అధికార పార్టీ నుంచి రేపు ఏమన్నా? లేదండి, ఇంపాసిబుల్. పొద్దున్న లేస్తేనే వీఆర్ కాంగ్రెస్ అగెయిన్స్. కాంగ్రెస్ అంటేనే మాకు పడదు, కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రెస్. ఈ రోజు దేశం ఇలా ఉంది అని అంటే కాంగ్రెస్ వాళ్ళ వల్ల. అట్లాంటి కాంగ్రెస్ ఖాళీలో సన్నబియ్యం రావట్లేదా, లేకపోతే మహిళలు ఫ్రీగా బస్ ప్రయాణం చేయట్లేదా, లేకపోతే భూభారతి లాంటి చట్టాలు తెచ్చిండ్రు, తర్వాత చెప్పుకుంటా పోతే ఇంకా 2 లక్షల రుణమాఫీ చేసిండ్రు. ఇన్ని యానం చేసిన తర్వాత కూడా 2 లక్షల రుణమాఫీ ఎక్కడైందండి? ఒక 75% అయినా, 70 కూడా కాదు, 40% అయి ఉండొచ్చు. 40% అంతే. సన్నబియ్యం గురించి మాట్లాడి, సన్నబియ్యంలో క్రెడిట్ రేవంత్ రెడ్డిది ఏముంది? మరి ఎందుకు మీ రాష్ట్రాల్లో ఇవ్వట్లేదు మేడం? మా రాష్ట్రంలో 19 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, ఎందుకు ఇవ్వట్లేదు? రాష్ట్రంలో ఏ అధికారంలో పార్టీ ఉంటే ఆ అధికార పార్టీ అక్కడున్న ప్రజల ఆహారపు అలవాట్లను బట్టి దాని తర్వాత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే దాన్ని బట్టి వీళ్ళు ఇస్తారు. అంతేగాని నరేంద్ర మోదీ గారు అందరికీ సన్న బియ్యం పంపించమంటే ఉత్తరప్రదేశ్ లో అన్నమే తినరు కదా, వాళ్ళు రొట్టెలు తింటారా, అలా పిండి పంపిస్తారు. డిపెండ్స్, ఎక్కడెక్కడ రాష్ట్రాలలో ఏ అవసరాలు ఉంటే వాటికి చేస్తారు. అది కూడా అంటే మోడీ ఫోటో పెట్టాలి అది దాన్ని ఇంత ఫైట్ చేసేటువంటి బీజేపీ నేతలు వాళ్ళ రాష్ట్రాలు ఎందుకు ఇవ్వట్లేదు? దాన్ని కూడా తిప్పి కొట్టడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు బీజేపీ. మోదీ ఫోటో పెడితే తప్పేముంది? ఓకే, మోదీ గారు నాకొక్కరికే కాదు ప్రధానమంత్రి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి. అండ్ ఇంకొకటి, మేము అక్కడ ఏదో మా పువ్వు గుర్తు పెట్టట్లే, పార్టీ గురించి మాట్లాడట్లే, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు అంటున్నాం. బీజేపీ కాంగ్రెస్ కాదు అక్కడ టాపిక్, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందరూ గౌరవించాల్సిందే. మళ్ళీ ఎందుకు బాధ ఏముంది? పెడితే మేము చింపేస్తాము, అట్లాంటప్పుడు బియ్యం అన్నం తినకు, రహదారుల మీద నడవకు, ప్లేన్ లెక్కకు. మేడం ఈ నుంచి రూపాయి పంపిస్తే చారాన్ని ఇస్తున్నారు మీరు. పక్క రాష్ట్రాల్లో అయితే చూసుకుంటే 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తున్నారు. ఇంత వివక్ష చూపించడం మాటలు అనడం వరకు గాలి మాటలు మస్తు మంది మాట్లాడతారు. ఆ గాలి మాటలు మాట్లాడి ఈ రోజు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఫామ్ హౌస్ కి స్థిరం అయిపోయింది. ఈయన కూడా స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి, ఈయన కూడా పోతాడు. ఏంది 400 ఎకరాల మీద ఆఖరికి మోడీ కూడా మాట్లాడి. నేను అందుకనే నేను ఏమంటున్నా, ఇస్తలేరు అని మాట్లాడుతున్నా. మీరు తెలంగాణ బిడ్డ, మన తెలంగాణలో మీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి?
బడా బడా బాబులు అందరు హైదరాబాద్ లోనే ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, స్టేడియంస్, మాల్స్ అన్ని కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇక్కడ ట్యాక్స్ ఎక్కువగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ట్యాక్స్ నువ్వు హైదరాబాద్ లో ఎందుకు ఖర్చు పెట్టట్లే? జిల్లాలకి ఎందుకు తీసుకుపోతున్నావు? వరంగల్కి ఎందుకు తీసుకుపోతున్నావు? నిజామాబాద్ కి ఎందుకు తీసుకుపోతున్నావు? ములుగుకి ఎందుకు తీసుకుపోతున్నావు? ఎందుకు తీసుకుపోతున్నావు? మళ్ళీ దేశం నీది కాదా? దేశం నీది కాదా? ఒప్పుకో. నీ దేశం నీది కాదని చెప్పి నువ్వు ఒప్పుకో. సరే, అట్లీస్ట్ రూపాయి ఇచ్చిన దాంట్లో ఆటన ఉన్నా ఇవ్వాలి కదా మా రాష్ట్రానికి. కేంద్ర ప్రభుత్వం ఎంత విభజించాలో అంతే ఇస్తది. ప్రతి ఒక్క రాష్ట్రంకి ఎంత ఇయ్యాలో అంతే ఇస్తది. దాంతో పాటుగా వాళ్ళు ప్రాజెక్ట్స్ కోసం అని చెప్పి, రహదారుల కోసం అని చెప్పి, లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ కని చెప్పి, అభివృద్ధి పనుల కోసం అని చెప్పి వాళ్ళు సబ్సిడీస్ ఇస్తారు. అంతేగాని నువ్వు నాకు ఇష్టం అని చెప్పి నీకు 100 రూపాయలు ఇస్తాను, నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పి మొహాలు చూసి బొట్టు పెట్టే రకం కాదు. కేంద్ర ప్రభుత్వం అయినా చట్టం మేము రాసింది కూడా కాదు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా ఎన్ని రాష్ట్రాలకు ఎంత విభజించాలి అని చెప్పి వాళ్ళు ఫైనాన్షియల్ గా డిసైడ్ చేసి అంతే విభజిస్తాం. కొత్తగా వచ్చి మేమేమి మార్చేది లేదు అక్కడ. అది తెలియక మూర్ఖంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. పాపం అమాయకుల ప్రజలకు తెలియక నమ్ముతారు. అంతేగాని మీలాంటి వాళ్ళు చెప్పాలి, రియాలిటీ ఏందో చెప్పాలి. ఎందుకంటే కేవలం ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి ప్రజల ముందుకు వచ్చేసి వీడియోలను ఎడిటింగ్ చేసి అన్నది అనగా అసలు మాట్లాడంది మాట్లాడినట్టుగా, చెయ్యామన్నది చేసినట్టుగా చూయించి ప్రజల ఓట్లు మాట్లాడుతున్నారు. ఓట్ల కోసం చేస్తున్న మోసాలని ఎండగట్టాలి. మేడం, ఇది మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. నెక్స్ట్ భారతదేశంలో మనుధర్మ శాస్త్రం తేవాలనుకుంటున్నారా? భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారా? భారత రాజ్యాంగానికి ఎవరు విరుద్ధంగా ఉన్నారో అసలు ఈ రోజు వాళ్ళు ఏమంటారు, మట్టి కొట్టుకుపోయారు. అట్లాంటి రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటారు? ఎవరు మార్చాలనుకుంటారు? మీరు ఇందాక అన్నారు కదా శాస్త్రం గురించి. సరే, నేను అంటే దిస్ ఇస్ నాట్ ద ఇష్యూ, కానీ నేను ఒకటి చెప్తున్నానండి. ఏ వేదాలలో ఎందులో రాసింది కులం గురించి? మన హిందూ ధర్మం అంటే సనాతన ధర్మంలో అసలు కులం గురించి రాసుందా? లేదు. మరి ఎందుకు వచ్చిందండి? ఎవడో ఏదో కొంతమంది మూర్ఖంగా విభజించాలి అని చెప్పి ఆలోచిస్తే అందులో కొంతమంది దాన్ని పట్టుకొని ఇదే అనుకుంటూ పోతే ఎట్లా? ఇవాళ మీరు పురుషులు, నేను ఇవాళ అడుగుతున్నా, మీరేమన్నారు? దీనివల్ల హిందూ ధర్మము, హిందూ మతానికి కొంచెం మంచి పేరు రావట్లేదు అని మీరు అంటున్నారు. నేను అడిగింది భారత రాజ్యాంగం అమలు చేయాలనుకుంటున్నారా? మనుధర్మ శాస్త్రం రాజ్యాంగాన్ని మేము అమలు చేయడం ఏముందండి? రాజ్యాంగంలోనే మనం ఎవరన్నారు? ప్రతిరోజు రోడ్ల మీద రాహుల్ గాంధీ నేను చెప్తున్నాను కదండి, రాహుల్ గాంధీ అనే మాటలను అసలు మనం కేర్ నాట్ గా వదిలేయాలి. ఒక పప్పు క్యారెక్టర్ జవహర్ లాల్ నెహ్రూ లాంటి మంచి వ్యక్తికి అతను ఒక మనవడుగా ఉన్నానని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటు. జవహర్ లాల్ నెహ్రూ గారే ఒకప్పుడు కులగణనకు నేను వ్యతిరేకం అని మాట్లాడాడు. జవహర్ లాల్ నెహ్రూ గారే ఒకప్పుడు వక్ఫ్ బోర్డ్ బిల్లు వల్ల, వక్ఫ్ బోర్డ్ చట్టం వల్ల మొత్తం కూడా భూములన్నీ అన్యాయం అయిపోతాయేమో అని చెప్పి ఆలోచించిన వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి కులగణన చేయాలి అని చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంట్ లో అంటారు. వాళ్ళ ముత్తాతనే చెప్పి కులగణకి వ్యతిరేకం నేనే కాదు, కులగణనకి వ్యతిరేకం ప్రతి ఒక్కరు. ఈ రోజు మహనీయుల కోసం మనం పోయి జెండాల బొమ్మలకి దండాలేస్తున్నాం కదా. బిఆర్ అంబేద్కర్ గారు కులాన్ని వ్యతిరేకించారు. మళ్ళా బాపురావు పూలే గారు కులానికి వ్యతిరేకించారు. తెలంగాణలో చేపట్టినటువంటి కులగణనకి మీరు వ్యతిరేకమా? కులగణనకి నేను వ్యతిరేకమని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కులగణన చేసిన వ్యక్తులకు, లేడీస్ కి ఎవరైతే ఎన్యూమరేటర్స్ ఉన్నారో ఆ ఎన్యూమరేటర్స్ కి జీతాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. నేను సరే, వాళ్ళ జీతాలు ఇచ్చిండ్రా లేదా పక్కన పెడదాం మేడం. కులగణనకి ఆకుల శ్రీవాణి నెగటివ్ పాజిటివ్ సపోర్ట్? కులగణన చేసే ఎవరికి కూడా అందులో వ్యతిరేకం ఉండదు. కానీ కులగణన చేసిన తర్వాత లాభం ఎవరు పడుతున్నారు? కులగణన పేరు మీద లాభం కేసీఆర్ కు వచ్చిందా, రేవంత్ రెడ్డికి వచ్చిందా, రాహుల్ గాంధీకి వచ్చిందా, లేకపోతే నిజంగా కూడా పేద ప్రజలకు వచ్చిందా అన్నది ముఖ్యం. పేద ప్రజలకు న్యాయం చేయడానికే కదా బీసీలకు 40%. నేను ఇందాక మీరు అంటే మీరు ఆ మాట తర్వాత మాట్లాడండి అని అన్నారు. పేద ప్రజలకు న్యాయం చేయడానికే కులగణన చేసావు కదా. మళ్ళీ ఆ పేద ప్రజలతోనే కదా నువ్వు కులగణన చేయించావు, మహిళలతోని. ఎండల అరే నువ్వు కులగణన చేయించిన ప్రజలకే జీతాలు ఇవ్వలేకపోయినావు, రేపు కులగణన చేసినాక నువ్వు కులాలకేడ న్యాయం చేస్తావు? కులగణన చేయించిన మహిళలే ఈ రోజు ధర్నాలు చేస్తున్నారు రోడ్ల మీద. నువ్వు కులగణన చేయించి బీసీలకు న్యాయం ఏడ చేస్తావు అని నేను అడుగుతున్నా. ఓకే, అండ్ ఇప్పుడు ఈ 400 ఎకరాలు మోడీ గారు కూడా నిన్న స్పందించడం అనేది జరిగింది. అంటే నీ దగ్గర ఖజానా లేదు, చేతులు ఖాళీ అయినాయి. కాంగ్రెస్ అంటేనే భూ కబ్జా చేయాలి, వెనకేసుకోవాలి. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి వచ్చినారు. తినడానికి ఏమి తిండి దొరుకుతలేదు, ఉన్నదంతా ఖాళీ చేసిపోయాడు కేసీఆర్, కేటీఆర్. మళ్ళీ మాకెక్కడ
ఉన్న భూమి కనిపిస్తుంది అదొకటి. ఓకే. ఆ భూమిని కబ్జా చేయాలని చెప్పి వీళ్ళు ప్లాన్ చేస్తారు. గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీం కోర్టు చాలా క్లారిటీగా ఇచ్చింది. గవర్నమెంట్ ల్యాండ్ అయితే రాత్రి జేసీబీలు ఎందుకు పెట్టు? అవును మేడం, అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ వాళ్ళు రాత్రి ఎందుకు పెట్టినవు? రాత్రి ఎందుకు పెట్టినవు? బాజాప్తా పొద్దున చేయి. బాజాప్తా అక్కడ పిల్లలు ఆపుతున్నారా? యూనివర్సిటీ పిల్లలు ఆపుతున్నారు. వాళ్ళని జుట్టు పట్టుకొని ఎందుకు గుంజుకపోయినావు? వాళ్ళని కూర్చోబెట్టి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కొంతమంది వాళ్ళకి కూడా నువ్వు నచ్చజెప్పు. నువ్వు కేవలం బీఆర్ఎస్ కి, నువ్వు ఉట్టి కాంగ్రెస్ పిల్లలకు మాత్రమే నువ్వు లీడరా? కాదు కదా, కాంగ్రెస్ లీడర్లకు మాత్రమే నువ్వు ముఖ్యమంత్రి. కావాలని అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ అదే చెప్తున్నా. వాళ్ళు డ్రామాలు ఆడుతుంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు వాళ్ళకి ఎందుకు వివరించలేకపోతున్నావు? ఆ రోజేమో హైడ్రా పేరు మీద హైడ్రా పెట్టి కొంతమంది పేడ్ బ్యాచ్ వాళ్ళని దింపి నువ్వు పే చేయి. నీ దగ్గర పైసలు లేవా? వీళ్ళు పేరు తీసుకొస్తా, నువ్వు కూడా పే చేయి. మళ్ళీ అభివృద్ధి కావాలి మేడం, ఇలాగ పే చేసి కిరాయి మనుషులను దించి రేవంత్ రెడ్డి అతను పే చేయాలి అని అనుకుంటే పే చేసి వాళ్ళకి నచ్చ చెప్పమని చెప్పు. అంటే నిజంగా మీరు పే చేస్తున్నారు? మీరు అంటున్నారు కాబట్టి నేను అంటున్నాను. రేవంత్ రెడ్డిని కూడా పే చేయమంటున్నారు కదా, అంటే మీరు పే ఏమన్నారంటే కొంతమంది పెయిడ్ బ్యాచ్ అని అంటున్నారు మీరు. నేను బీజేపీ అని అనలే. మీరు కొంతమంది పేడ్ బ్యాచ్ అక్కడికి వచ్చారు. మా బీజేపీ పే చేసినట్టయితే నాకు తెలియదు. ముందే మా బీజేపీ కార్యకర్తలకే మేము టిఫిన్ డబ్బాలు పట్టుకొని పోతాం. మేమేడా పే చేస్తాం? పేడ్ బ్యాచ్ అని మీరు అన్నప్పుడు వాళ్ళని కూడా పే చేయమనండి. లేకపోతే చిత్తశుద్ధి ఉంటే మీటింగ్లు పెట్టమనండి, కూర్చోమనండి. ఈయన కోపిక లేకపోతే కలెక్టర్లతోనో, ఐఏఎస్ ఆఫీసర్లతోనో, లేకపోతే ఎవరైనా శాస్త్రవేత్తలతోనో, పర్యవేక్షణలతోనో కూర్చోబెట్టి వాళ్ళకి నచ్చజెప్పమనండి. అభివృద్ధి ముఖ్యం కానీ నీకు పిలవడానికి గాలే లేకపోతే నువ్వు వాడ కాంప్లెక్స్లు కడితే ఏమైతే అది ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. బంజరు భూమి వస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో, ఆ బంజరు భూమిని వాడుకోమనండి. ఆ చెట్ల పొలాలలో ఎందుకు కావాలి నీకు? ఆ రోజు కేసీఆర్ యాదిరి గుట్ట పేరు పెట్టి చుట్టూ ఉన్న గుట్టలన్నీ ఖాళీ చేసిండు కదా. ఈ రోజు డెవలప్మెంట్ పేరు పెట్టి ఈయన ఖాళీ చేస్తున్నాడు. మూసి ప్రక్షాళన అని అన్నాడు. ఏడైంది మూసి ప్రక్షాళన? కూలగొట్టిండు. పాపం నిన్న మొన్న వాళ్ళు గృహప్రవేశాలు చేసుకున్న ఇల్లు కూడా కూలగొట్టిండు. మళ్ళీ అలా అసౌద్దీన్ ఓవైసీది ఉంది, కాలేజ్ ఉంది, మొత్తం చెరువులో కట్టిండు అని చెప్పి మేము మ్యాపులతో సహా తీసుకుపోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఎందుకు యాక్షన్ తీసుకుంటలే? చిత్తశుద్ధి ఉంటే యాక్షన్ తీసుకోమనండి. ఎవరిది ద్వంద్వ వైఖరి? ఆ రోజు హెచ్సియులో యూనివర్సిటీ పిల్లలనేమో మీరు పెయిడ్ బ్యాచ్ అంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎందుకు మీరు తలరిస్తలేరు? అంటే అక్బరుద్దీన్ ఆప్కో దేక్లేంగే అని అంటే భయపడతావా? అంత పిరుకోల్లా కాంగ్రెస్ వాళ్ళు? నాకు అర్థం కాదు. 60 ఏళ్ళ చరిత్ర మాట్లాడతారు, అంత భయపడతారు. అక్బరుద్దీన్ కి భయపడుతున్నారు. పొమ్మనండి. నోటీస్ అతకబెట్టమన్నాం. మేము ఖాళీ చేయమని కూడా అడగాలి. బుల్డోజర్ కూడా తీసుకుపోమ్మని నోటీస్ అతకబెట్టమన్నాం. ఆ నోటీస్ అతకబెట్టడానికి భయపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. వీళ్ళేమి రాష్ట్రాన్ని పాలిస్తారండి, వీళ్ళేం దేశాన్ని పాలిస్తారు? నాకు అర్థం కాదు. కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తారు అంతే. ఓకే మేడం, సో చూద్దాం మేడం. మరి మీరు అన్నట్టు నెక్స్ట్ బీజేపీ జెండా తెలంగాణలో ఎగురుతుందా లేదా అనేది. బీజేపీ జెండా ఎగరడం ఖాయం. మేమే ఒక కార్యకర్తగా కాదు, తెలంగాణ బిడ్డగా మీలాంటి వాళ్ళందరూ కూడా దానికి సహాయతనివ్వాలి. ప్రతి ఒక్క పేద ప్రజలకు పోయి, ప్రతి ఒక్క గ్రామాలలో పోయి కాంగ్రెస్ పార్టీని ఎండగట్టాలి. ఈ ఎంఐఎం లాంటి పార్టీలు ఎవరైతే కేవలం గుంట నక్కల లాగా ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళ ఆస్తులు తింటున్నారో వాళ్ళ కోసం మీరు పోరాడాలి. దాంతో పాటుగా మీరు అన్నారు ఏదో రెచ్చగొట్టి రేపో మాపో ర్యాలీలు చేస్తారన్నారు. అట్లా రెచ్చిపోయే వాళ్ళకి కూడా మీరు చెప్పాలి. రెచ్చిపోయే ఆ 4-5 వాళ్ళ కుటుంబ సభ్యులను, వాళ్ళ భార్య పిల్లలతో ధర్నా చేయమనండి. ఏం కాదు, కావాలంటే నీళ్లు పంపిద్దాం మనం. అంతేగాని పేద అమాయక ప్రజలను మోసం చేయొద్దని చెప్పి మీరు కూడా చెప్పాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఆకుల శ్రీవాణి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక కేసుతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.